యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ కు దాత దేవరపోయిన ఐలయ్య వాటర్ ఫిల్టర్ ను మరియు సిసి బ్యాంక్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ కంప్యూటర్ ను బహుకరించారు. ఈ వాటర్ ఫిల్టర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అన్నం సంజీవరెడ్డి ప్రారంభించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ కు దాత దేవరగోయిన ఐలయ్య వాటర్ ఫిల్టర్ను మరియు సిసి బ్యాంక్ చైర్మన్ లింగాల భిక్షం గౌడ్ కంప్యూటర్ బహుకరించారు. ఈ వాటర్ ఫిల్టర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్య పట్ల కృషి సాధిస్తుందని అన్నారు. ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్య పట్ల మార్పులు తేవాలని అన్నారు. 10వ తరగతి పిల్లలు 10కి 10 మార్కులు తెచ్చే విధంగా విద్యాబోధన ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ధ్యాప కృష్ణారెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు చంద్రకళ, హాజ్ కమిటీ సభ్యులు షర్ఫుద్దీన్, గ్రామ శాఖ అధ్యక్షుడు అనేపర్తి యాదగిరి, చిందం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మీరు గ్యాస్ హస్కం ఉంది లేదు హస్కం ఎందుకంటే అటు డైరెక్ట్ అడిగి ఇటు వస్తాడా తెలుసుకుంటాడు. ఒకసారి ఇటు చూడు, అదే అదే ఆన్ మెడికల్ కోచింగ్ మాత్రమే ఎంచుకుంటూ 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు మెడికల్ కోచ్ వరకు వెళ్ళిపోతా ఉన్నాడు. మరి అదే గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థి ఈ 6 పుస్తకాలతో కుస్తీ పట్టాలి. లాస్ట్కి వచ్చే వరకు అదేమంటారు A+B² 2AB అది ఎక్కడ కూడా జీవితంలో ఎన్నడూ కూడా ఎక్కరాదు. ఇప్పుడు ఎక్కరా సార్ ఎక్కరాదు. మరి ఇవన్నీ కొద్దిగా సమూల మార్పులు తీసుకురావాలి ఈ అందుకోసమే ఈ ఎంత పేదవాళ్ళైనా సరే వాళ్ళు సంపాదించేదే ఒక కూలి, ఒక రైతు కూలి నెలకు ఒక 10,000 సంపాదిస్తాడు అనుకుందాం. 10,000 అనేది అసలు ఇంపాసిబుల్. 5,000 సంపాదించడం ఎక్కువ. 10,000 అనుకున్నాం. ఈ 10,000 రూపాయలు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. 2 పిల్లలు ఉంటే 1,00,000 రూపాయలు పెట్టి మోత్కూరు పాఠశాల 35,000 రూపాయలేమో ఫీజు, 10,000 రూపాయలేమో బస్ ఫీజు. ఈ 50,000 ఒక్కరికి అంటే 2 పిల్లలు ఉంటే 1,00,000 రూపాయలు. నేను వాటర్ ఫిల్టర్ ఇచ్చాను సార్, ఇది రావాలి అంటే సరే నిజం కూడా చాలా హర్షించదగ్గ విషయం ఇది. ఇటువంటివి మనం చాలా అందరూ కూడా మనం వీలైనంత వరకు సాధ్యమైనంత ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్కి, ఎందుకంటే ఇన్ని రోజులు గవర్నమెంట్ ఫండ్స్ లేకుండే ఈ 10 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ గురించి కానీ అదేవిధంగా విద్య గురించి మెడికల్ గురించి అంటే హాస్పిటల్స్ గురించి కూడా పట్టించుకోలేదు. ఈ మధ్యనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్కు ఎక్కువ నిధులు కూడా కేటాయించడం జరిగింది ఈ గవర్నమెంట్లో మొన్ననే. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా మొన్ననే సీఎం గారు ప్రకటించారు. దానికి కూడా ఎందుకంటే స్కూల్స్లలో ఇంకా ఇంతకుముందు సోదరుడు యాదగిరి గారు చెప్పినట్టు మనం చెప్పే మన బుక్స్ ఎప్పటివో పాతకాలం నాటి బుక్స్ అవే ఇప్పటి వరకు కూడా మనం టీచింగ్ చేస్తున్నాం. దానివల్ల మనిషి స్కూల్ నుంచి కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా బతకాలి, ఏ విధంగా చేయాలి అనేది తెలియకపోతుంది.
కాబట్టి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏదైనా పని చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ఒక